హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చెప్పబోతున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నాను. ఓన్లీ బాడీ పార్ట్ మాత్రమే వేసినాను అనమాట. అలా డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొకసారి అనేది ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఓపెన్స్ ఎప్పుడైనా ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఫోల్డింగ్ మన సైడ్ మాత్రమే ఉండాలి. వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 36 అనమాట. 36ని 4 టైమ్స్ డివైడ్ చేసుకుంటే 9 ఇంచెస్ అనేది వస్తుంది. టేప్ని ఏ విధంగా అయితే చూపిస్తున్న వీడియోలో ఆ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. 9 ఇంచెస్ కాడ మార్క్ పెట్టుకొని పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. ఇప్పుడు లైన్ అనేది గీసుకోవాలన్నమాట. తర్వాతకి 1 ఇంచెస్ అనేది డాట్ కోసం అనమాట, 2 ఇంచెస్ ఖర్చుల కోసం అనమాట. ఇప్పుడు 10 ఇంచెస్ చెస్ట్ మార్కింగ్ దగ్గర అనేది పెడుతున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. ఇది ఆర్మోల్ డౌన్ వచ్చేసి కూడా 7 ఇంచెస్ అనమాట. ఇప్పుడు లైన్ ఈ విధంగా అనేది గీసుకోవాలన్నమాట. ఆర్మోల్ రౌండ్ అప్ వచ్చేసి 1.5 ఇంచెస్ అనమాట. ఇప్పుడు టేపుని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఆ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. డాట్ లెంత్ వచ్చేసి 4.5 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా ఫుల్ లెంత్ వచ్చేసి, అందుకని 4.5 అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాతకి ఇప్పుడు 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం కాబట్టి లైన్ స్కేల్ తోటి ఈ విధంగా అనేది కరెక్ట్ కొట్టుకోవాలన్నమాట. అప్పుడు డాట్ లెంత్ అనేది కరెక్ట్ వచ్చినప్పుడే డ్రెస్ అనేది పర్ఫెక్ట్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్, నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా మనం అనేది ఇది కట్ చేసుకోవాలన్నమాట. మిషన్ కొంచెము కుట్టడానికి వస్తే సరే, కుట్టడానికి వస్తే కటింగ్ అనేది ఈజీనే ఉంటుంది. కొంచెం కుట్టే విధానంలోనే మనం కొంచెం ప్రాక్టీస్ అయితే టైలరింగ్ అనేది ఈజీగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే కచ్చుకల దగ్గర మనం ఎందుకంటే కరెక్ట్గా కచ్చుకలు పెడుతున్నాం కదా, దాన్ని కరెక్ట్గా ప్లేస్లో మళ్ళీ మెజర్ చేయకుండా అలా కచ్చుకలు పెడితే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు క్లాత్ని 2 ఫోల్డింగ్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాతకి లైనింగ్ క్లాత్ అనేది దానిపైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎలా ఉందో అలానే ఆ విధంగానే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు 2 ఫోల్డింగ్ అనేది వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇది అంబ్రెల్లా కటింగ్ అనమాట. కరెక్ట్గా అనేది దాన్ని ఫోల్డింగ్ ఎక్కడ లేకుండా కరెక్ట్గా అనేది వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ ఎక్కడ లేకుండా చూసుకోవాలన్నమాట. లోపల ఏమైనా ఫోల్డింగ్ కూడా ఉంటే డ్రెస్ అనేది ఎగుడు దిగుడు అనేది వచ్చేస్తుంది అనమాట. అంబ్రెల్లా కటింగ్ అనేసరికి కొంచెము ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి పెద్ద సైజు కాబట్టి కొంచెం మనం పర్ఫెక్ట్ ఫోల్డింగ్ అనేది వస్తే హెచ్చు తగ్గులు అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళి 12 ఇంచెస్ అనమాట నా వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి. అక్కడి నుంచి వెళ్ళి పైనుంచి వెళ్ళి 34 ఇంచెస్ అనమాట. అక్కడి నుంచి 34 ఇంచెస్కి నేను 5 నుంచి మెజర్ ఎందుకు చేస్తున్నానంటే రౌండ్ అప్ అనేది కరెక్ట్ రావడం కోసం, కరెక్ట్ రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు 5 ఇంచెసే పైనుంచి వెళ్ళే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ అనేది గీసుకుంటుంది చూడు, మన ఈ వీడియోలో కరెక్ట్ కనిపిస్తుందో తెలవట్లేదు కానీ ఇప్పుడు లైన్ అనేది నేను మళ్ళీ డబల్ అనేది గీస్తున్నాను చూడండి తెలవడం కోసం. అక్కడి నుంచి తర్వాతకి ఈ డ్రెస్ అనేది తొందరగా స్టిచ్చింగ్ మాత్రం తొందరనే అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి కట్ చేసుకోవాలన్నమాట. అది వెస్ట్ మార్కింగ్ అనమాట. వెస్ట్ సైజ్ ఎంత ఉందో అక్కడ కట్ చేసుకున్నాం. అక్కడ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద పాటు కూడా మార్క్ ఏ విధంగా అయితే పెట్టినామో ఆ మార్క్ మీదకి వెళ్ళే కట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాతకి మళ్ళీ దానికి ఫ్రిల్స్ ఇవ్వడం కోసము నేను 10 ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట. కట్ చేసిన తర్వాతకి మొత్తం ఇలా ఉంది కదా, 10 ఇంచ్ వెడల్పు క్లాత్ అనేది ఆ విధంగా అనేది కట్ చేసుకోవాలి. మొత్తం నాకు ఇది ఫ్రిల్స్ కోసము 2 మీటర్స్ క్లాత్ అయితే పట్టిందనమాట. మొత్తం అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకొని నేను బాడీ పార్ట్ దానిపైన పెట్టేసి నెక్ డీప్ ఎంత ఉందో 7కి మార్క్ అనేది ఆ విధంగా అనేది చేసుకున్నాను అనమాట. 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాతకి కింద పార్ట్ చూపిస్తున్నాను కదా 3 ఇంచెస్, అది స్కాలప్ డిజైన్ కోసము తీసుకున్నాను అనమాట. నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచ్కి అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను. నెక్ వెడల్పు 4 ఇంచ్కి తీసుకున్న తర్వాతకి మనం లైన్ అనేది గీసుకున్న తర్వాతకి అక్కడి నుంచి వీ ప్యాటర్న్ అని చెప్పాను కదా, వీ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళి
అక్కడి నుంచి 6 ఇంచెస్ అనేది తీసుకున్నాం. మళ్ళీ షోల్డర్ నుంచి నెక్ కాడికి వెళ్ళి కాదండి, మిడిల్లో ఒక లైన్ కనిపిస్తుంది కదా షోల్డర్, అక్కడి నుంచి 1.5 ఇంచెస్ అనేది డౌన్ అనేది తీసుకున్నాను. అక్కడి నుంచి ఆ లైన్కి కలుపుకోవాలన్నమాట. స్ట్రేట్గా కలుపుకోవాలి. ఏమన్నా కొంచెం క్రాస్ ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి కొంచెం లైన్ అనేది క్రాస్ వచ్చింది. అక్కడి నుంచి స్ట్రేట్గా అనేది లైన్ అనేది గీసుకుంటున్నాను చూడండి. తర్వాతకి మనము ఒక వాటర్ బాటిల్ మూత సాయంతో నేను స్కాలప్ అయితే గీసుకున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ చెప్పినాను కదా, అక్కడ నుంచి 1.5 ఇంచ్ క్రాస్ లైన్ అనేది గీసుకున్నాం కదా, ఆ లైన్ అలా డౌన్ అనేది చేసుకుంటేనే అప్పుడు ప్యాటర్న్ అనేది కరెక్ట్ షేప్ అనేది సెట్ అవుతుంది అనమాట. మనం ఆ డౌన్ గీసుకోకుండా చేస్తే మనకు కరెక్ట్ సెట్ కదన్నమాట. స్కాలప్ మాత్రం ఆ విధంగా గీసుకోవాలన్నమాట. గీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కొంచెము మూలల దగ్గర కొంచెం జాగ్రత్తగా మెల్లగా కట్ చేసుకోండి. ఎందుకంటే మా స్టూడెంట్ అడుగుతున్నారు, అక్క నాకు సరిగ్గా రావట్లేదు అంటున్నారు. స్కాలప్ డిజైన్ అనగానే కొంచెం హార్డ్గా ఉంటుంది. కొంచెం కుడతా ఉంటే ప్రాక్టీస్ అనేది ఉంటుంది అనమాట. స్కాలప్ డిజైన్ కరెక్ట్ రావట్లేదు, నాకు ఒక కాడ ఎక్కువ ఒక కాడ తక్కువ వస్తుందంటే మనం ఏ విధంగా అయితే కట్ చేసినామో అదే విధంగా కరెక్ట్ స్టిచ్చింగ్ కూడా అదే విధంగా రావాలన్నమాట. అప్పుడే స్కాలప్ డిజైన్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫాస్ట్ కుట్టనీకి రాదు. మిషన్ కొంచెం చేతి తిరగాలన్నమాట. ఇప్పుడిప్పుడు నేర్చుకున్నారు కాబట్టి కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ ఎవరికి రాదు, నాకు కూడా రాలేదు ఫస్ట్. ఇవి వచ్చిన తర్వాతకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ 7 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా వచ్చిందనమాట ప్యాటర్న్ అనేది. ఈ విధంగా వచ్చిన తర్వాతకి లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 క్లాత్లు యూజ్ చేయాలన్నమాట ఈ డిజైన్కి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ పైకి వచ్చేసింది. అంటే చుట్టుముట్టు మనం ఆ డిజైన్ అనేది కుట్టుకున్న తర్వాతకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఎందుకంటే చూపిస్తున్నాను, వీడియో తీసేవాళ్ళు లేక మనము ఫింగర్ సహాయంతో ఆ స్కాలప్ అనేది పైకి అనేది అనుకోవాలన్నమాట. లోపల ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఫింగర్స్ తోటి దానికి మంచిగా కరెక్ట్ మూలల దగ్గర కూడా మనం కరెక్ట్ షేప్ అనేది ఇవ్వాలి. అలా వచ్చిన తర్వాతకి పైనుంచి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను వేసుకున్న తర్వాతకి ఇప్పుడు నేను హ్యాండ్ కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కుడుతున్నాను. చిన్నపిల్లలకి అయితే హ్యాండ్ కుట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది డిజైన్ అనేది హ్యాండ్ లాగానే కనిపిస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళం కాబట్టి హ్యాండ్ అనేది వేసుకోవాలంట, అంటే ఎవరిష్టం వాళ్ళదే. నేనైతే దీనికి హ్యాండ్ అనేది కుడుతున్నాను అనమాట. ఈ విధంగా డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఒకేసారి నేను డబుల్ స్టిచ్ కూడా వేసుకున్నాను. 2 హ్యాండ్స్ ఇదే విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాతకి ప్రిల్స్ చెప్పాను కదా, మనం 10 ఇంచెస్ వెడల్పు అనేది క్లాత్ తోటి ప్రిల్స్ కోసమని, ఆ క్లాత్ని కూడా టూ సైడ్ పీకో చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పీకో చేసుకొని ప్రిల్స్ పెట్టుకొని నేను పైనుంచి స్టిచ్ చేస్తున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. పైనుంచేసి అనేది ఒక డిజైన్ లాగా వస్తుందని నేను అలా స్టిచ్ చేస్తున్నాను. ఒక సైడ్ పీకో చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను పైన డిజైన్ కనబడడం కోసము నేను పైనుంచి అనేది కుడుతున్నాను. ఇప్పుడు చూడండి, క్లియర్ చూపిస్తున్నాను. పైనుంచి అంటే మనం ఆ క్లాత్ పైన పెట్టి కుడుతున్నాను అనమాట. మొత్తం అనేది ఈ క్లాత్ అంబ్రిల్లా కదా, చాలా లాంగ్ ఉన్నదనమాట. నేను కుట్టేది గేర మాత్రం చాలా పెద్దగా ఉందని చెప్పాను కదా, మొత్తం 5 మీటర్స్ క్లాత్ అనమాట. డిజైన్ మాత్రం ఈ విధంగా వచ్చిందనమాట. నేను చెప్పాను కానీ న్యూ ప్యాటర్న్ అని ఈ విధంగా ఉందనమాట. డిజైన్ మొత్తం వెనకాల నాడలు కూడా ఇచ్చానమాట. ఈ విధంగా ఉందనమాట గేరా మొత్తం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.